ఎంత చిన్న అంశమైనా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ అతిపెద్ద ఫోకస్‌ని కోరుకుంటోంది. ప్రశాంత్ కిషోర్ నేరుగా వచ్చి చంద్రబాబు నాయుడిని కలిసినటువంటి అంశం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో అతిపెద్ద డిస్కషన్‌గా మారింది. అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణుల కంటే ఎక్కువ వైసీపీ శ్రేణులు ఈ అంశం గురించి మాట్లాడుకుంటున్నాయి. వాళ్ళిద్దరూ కలిస్తే మాకు సంబంధం లేదు, లేకపోతే వాళ్ళిద్దరూ కలిస్తే మాకు సంబంధించిన అంశం కాదు అని ఖండించాల్సినటువంటి వైసీపీ ఎక్కువగా ఈ విషయాన్ని పులుముకునే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళిద్దరూ కలిశారని, కలిసిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటారని, వ్యూహాలు రచిస్తారని ప్రజలకు తెలిసిందే. అలా కలిసినప్పుడు ఒకప్పుడు జగన్ విమర్శించినటువంటి వ్యక్తితోనే మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నాడు చంద్రబాబు అని ప్రజలు ఆటోమేటిక్గా అనుకుంటారు. ఆ విషయాన్ని వైసీపీ పనిగట్టుకుని ప్రచారం చేసి వాళ్ళిద్దరి మీటింగ్కి అనవసరమైనటువంటి హైప్ ఇస్తుంది. ఎనీవే, చంద్రబాబు నాయుడిని కలిసినటువంటి ప్రశాంత్ కిషోర్ ఒక 10 టాప్ పాయింట్లు తన ఫైల్ రిపోర్ట్లో ఇచ్చారని, ఆ 10 టాప్ పాయింట్లని కనుక జాగ్రత్తగా ఫాలో అయితేనే జగన్మోహన్ రెడ్డిని ఓడించగల పరిస్థితి టీడీపీకి అనుకూలంగా మారుతుంది అనేటువంటి అంశం ఎక్కువగా వినిపిస్తోంది. అందుట్లో మొదటిది, జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈ పొత్తుకి విపరీతమైనటువంటి హైప్ ఇస్తోంది. ఈ పొత్తు గురించి ప్రజల్లో ఎక్కువగా హైప్ వ్యవహారం తీసుకెళ్తోంది తప్ప మేము ఇద్దరం కలిసి చేయబోయే అంశాలు ఇవి, ఇదిగోండి అని మాత్రం ఎక్కడా చెప్పట్లేదు. సెపరేట్ మేనిఫెస్టోలు తీసుకొచ్చారు. ఉమ్మడి మేనిఫెస్టో కోసం ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి రెండు పార్టీలు, బాగానే ఉంది. కానీ మేమిద్దరం కలిసాం జగన్ ఓడిస్తాం, మేమిద్దరం కలిసాం జగన్ ఓడిస్తాం, ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ మానేసి కేవలం మీ ఫోకస్ అంతా కూడా ఇద్దరూ కలిసి చేయబోయే అంశాల గురించి ప్రజల్లోకి చెప్పండి అని ఫస్ట్ పాయింట్ చెప్పారు. రెండో పాయింట్, జనసేన పార్టీకి ఎక్కువ సీట్లు ఇవ్వద్దు అనే విషయం మీద ప్రశాంత్ కిషోర్ బల్లగుద్ది మరీ చెప్పినట్టుగా జనసేన యొక్క పవర్ ఏపీలో ఇదివరకు ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉందని ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టుగా తెలుస్తుంది. మూడోది, అమరావతి అంశం గురించి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న పర్యటనలో తెలుగుదేశం పార్టీ శ్రేణులైనా, జనసేన పార్టీ లీడర్లు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అయినా, అట్లాగే టీడీపీ హెడ్ అయినటువంటి చంద్రబాబు అయినా, నారా లోకేష్ అయినా, అచ్చెన్నాయుడు అయినా, టీడీపీలో ఎక్కువగా జనాల్లోకి వెళ్ళి ప్రచారం చేసే టీడీపీ సభ్యులు ఎవరైనా సరే అమరావతి వ్యవహారం, అమరావతి చుట్టుపక్కలే మాట్లాడండి. గుంటూరు, మ్యాక్సిమం విజయవాడ, అంతేగాని రాష్ట్రంలో ఎక్కడో వైజాగ్కి వెళ్ళి, ఎక్కడో కర్నూలుకి వెళ్ళి అమరావతి రాజధాని అనే విషయాన్ని నెత్తిన పెట్టుకోవద్దు. అమరావతిని దాన్ని అంత నెత్తిన పెట్టుకోవడం వల్లే మీరు లాస్ట్ టైం గట్టి దెబ్బ తిన్నటువంటి పరిస్థితి ఉంది. ఈసారి అట్లా చేయొద్దు అని చంద్రబాబు నాయుడికి ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. నాలుగో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, బీజేపీతో పొత్తు కోసం ఎగబడకండి. మీరు బీజేపీతో పొత్తు కోసం మీరు ఎంతగా ఎగబడతారో అంతగా వైసీపీకి అది మేలు చేస్తుంది. బీజేపీ మీద గతంలో ఉన్నట్టుగానే కేంద్ర ప్రభుత్వం మీద ఏపీ ప్రజలు కోపంగానే ఉన్నారు, కానీ గతంలో ఆ కోపం మీకు హెల్ప్ అవ్వలేదు. అంతేగాని ఇప్పుడు హెల్ప్ అవుతుందని, లేకపోతే అది జగన్మోహన్ రెడ్డికి హెల్ప్ అవుతుందని అనుకోకండి. బీజేపీతో పొత్తు అనేది మీ కొంప ముంచేటువంటి వ్యవహారం తప్ప జగన్మోహన్ రెడ్డికి పాజిటివ్గా అయ్యేటువంటి అంశం కాదు అని కూడా నేరుగా జగన్మోహన్ రెడ్డి మీద రిపోర్ట్ని ఇస్తూ ప్రశాంత్ కిషోర్ ఈ అంశాలని తెలియజేసినట్టుగా తెలుస్తోంది. అట్లాగే మీరు ఒక 10 హామీలను సిద్ధం చేసుకోండి. మీరు జనసేన కలిసి ఒక 10 ఇది ఫిఫ్త్ పాయింట్. ఈ 10 హామీలని మీరు సిద్ధం చేసుకుని ఈ 10 హామీలతో మీరు పూర్తిగా ఈ 10 మేము నెరవేర్చి తీరుతాము అనే అంశాన్ని ప్రజలకు బలంగా తీసుకెళ్ళండి. ఎందుకంటే మీరు గతంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు అనే బ్లాక్ మార్క్ మీ మీద ఖచ్చితంగా ఉంది. కాబట్టి మీరు రిస్క్ తీసుకోకండి. ఈసారి 10 హామీలు లిస్ట్ ఇవ్వండి ప్రజలకి, 10 హామీలు తెలియజేయండి. ఆ 10 హామీలు ఖచ్చితంగా నెరవేర్చగలిగేవే ఇవ్వండి, అవి నెరవేర్చి తీసుకోండి అనే సమయంలో కూడా ఈయన సలహా ఇచ్చినట్టు తెలుస్తుంది. సిక్స్త్ పాయింట్, ఎట్లా అయితే కర్ణాటకలో, ఆ తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఎట్లయితే మహిళలకి ఉచిత బస్ హామీ ఇచ్చారో ఏపీలో కూడా అట్లాగే ఇవ్వాలని, ఆ విషయాన్ని ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రశాంత్ కిషోర్ 6th మెయిన్ పాయింట్గా చెప్పినట్టుగా తెలుస్తోంది. 7th మెయిన్ ఇప్పటికే టీడీపీ ప్రకటించింది ఆ విషయాన్ని, సో దాన్ని ఇంకా జనంలోకి తీసుకెళ్ళమని చెప్పారట. 7th పాయింట్ ఏంటంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో 23 మంది సిట్టింగులకి, మీకున్న సిట్టింగుల్లో ఒక 18 మంది మీతో ఉంటే ఆ 18 మందికి ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలని మాత్రం అనుకోకండి. ఇన్నాళ్ళు పార్టీతో ఉన్నారు వాళ్ళు, కరెక్టే, కానీ వాళ్ళలో కూడా కొంతమంది ఓడిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఆ లెక్కలను మీకు మేము సర్వే తర్వాత తెలియజేస్తాం. సో కాబట్టి వాళ్ళని మీరు టికెట్లు ఇవ్వడం అనేది 100% సక్సెస్ రేషియోగా చూడొద్దు అనేటువంటి అంశాన్ని తెలియజేశారు. 8th పాయింట్ వచ్చేసి, జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయొద్దు, ఆ ఫ్యామిలీ గురించి మాట్లాడొద్దు. ముఖ్యంగా ఈ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి, లేకపోతే జగన్ని సైకో అని ప్రస్తావించడం, ఇట్లాంటివి ఎక్కువగా చేయొద్దు. అవి
ప్రజల్లో నెగిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తున్నాయి తప్ప మీ మీద అని చెప్పారు. 9th పాయింట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు మాట్లాడుతున్నప్పుడు సంక్షేమం గురించి జగన్ ఇస్తుంది మేము కూడా ఇస్తామని చెప్పడం వల్ల ఆయనకి మీరు సర్టిఫికెట్ ఇస్తున్నారు. జగన్ ఇస్తున్న ప్రతిదీ మేము ఇస్తామని చెప్పడం అంటే ఇంక మీరు ఎందుకనే మాట వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు సంక్షేమం జగన్ ఇస్తున్న దాని గురించి ప్రస్తావించొద్దు. మీరేమిస్తారో అంతవరకు చెప్పండి అంతే. 10th మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, సంక్షేమంలో మేము ఇవిస్తాం అవిస్తాం అని చెప్తాం కంటే కూడా మేము అభివృద్ధి చేస్తాం, ఇన్ని కంపెనీలు తీసుకొస్తామని ఛాలెంజింగ్గా మాట్లాడండి. అభివృద్ధి విషయంలో మీరు ఏం చేయబోతున్నారని ఎక్కువ హైలైట్ చేయండి. సంక్షేమం ఇస్తామని ఒక మాట చెప్పేసి అక్కడితో ఆపేసి దాని గురించి ఎక్కువ హైలైట్ చేయకుండా అభివృద్ధి విషయంలో మీరు ఎక్కువ ప్రజల్లోకి ఈ విషయాలను వెళ్ళేలాగా తీసుకోండి. అభివృద్ధి చేస్తాం మేము, అభివృద్ధి ఏ రకంగా చేస్తాం అనేది మీరు సంక్షేమం గురించి చెప్పింది క్లారిటీగా అభివృద్ధి చెప్పట్ల. నిజానికి సంక్షేమం గురించి చిన్నగా చెప్పి అభివృద్ధి ఎక్కువ చెప్పాలి టీడీపీ లాంటి పార్టీ. అట్లా కాకుండా సంక్షేమం ఎక్కువ చెప్పి అభివృద్ధి గురించి మీరు మాట్లాడట్లేదు. కాబట్టి మళ్ళీ జగనే ఎన్నుకుంటాం కదా అనుకుంటారు ప్రజలు. సో ఇవన్నీ మీకు డ్యామేజ్ చేస్తున్నాయి. ఈ 10 పాయింట్లు మీరు జాగ్రత్తగా నోట్ చేసుకుని దీని ప్రకారం ముందుకెళ్ళాలని, భవిష్యత్తులో మళ్ళీ ఒక 15 రోజులకు ఒకసారి మీటింగ్ పెట్టుకుందామని ప్రశాంత్ కిషోర్ మాట ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఇవన్నీ ఫాలో అయితే కనుక జగన్ ఓడిపోయి చంద్రబాబు గెలుస్తారా అనేది మీరు చెప్పండి. ఇవన్నీ ఫాలో అయినా అవ్వకపోయినా జగనే గెలుస్తారా, లేక ఫాలో అయినా అవ్వకపోయినా చంద్రబాబు గెలుస్తారా, ఈ మొత్తం విశ్లేషణ మీరు అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. జగన్ విల్ విన్ లేదా చంద్రబాబు విల్ విన్ అని డెఫినెట్లీ మీరు అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి.